మస్తాన్ సాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న పేరు ఇది. రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారంతో వెలుగులోకి వచ్చిన అతనిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో మస్తాన్ సాయి గురించి ఎవరు కూడా ఊహించని నమ్మలేని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతోమంది అమ్మాయిలను ట్రాప్ చేసి నగ్న వీడియోలతో బెదిరించి లైంగిక వాంఛలు తీర్చుకుంటూ ఎన్నో అక్రమాలకు పాల్పడిన మస్తాన్ సాయి అనే వ్యక్తిని విజయవాడకు చెందిన మానేపల్లి లావణ్య అనే యువతి ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. అతడికి సంబంధించిన హాట్ డిస్క్ను స్వాధీనం చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీడియో కాల్ రికార్డ్ వీడియోలు ఆ హాట్ డిస్క్లో ఉన్నాయి. అతడికి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు హాట్ డిస్క్ను ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకుంటూ కాల్స్ మాట్లాడే వీడియోలు బయటపడటంతో ఇతడి డ్రగ్స్ లింకుల మీద కూడా పోలీసులు దృష్టి సారించారు. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ పరిశీలించినట్లయితే ప్రైవేట్ పార్టీలకు వెళ్ళిన సమయంలో తన సెల్ ఫోన్లో అక్కడ దృశ్యాలు రికార్డ్ చేసేవాడు. ఆ తర్వాత వారికి వాటిని చూపించి బెదిరింపులకు దిగేవాడు. మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసిన లావణ్యతో కూడా అలాగే చేశాడు. ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడుతూ రికార్డ్ చేసేవాడు. ఆ విధంగా లావణ్యకు చెందిన 40 వీడియో కాల్స్ను రికార్డ్ చేశాడు. ఆ విషయం లావణ్యకు తెలియదు. అలాగే లావణ్య ఈమెయిల్ అకౌంట్స్ హ్యాక్ చేశాడు. 2023లో మస్తాన్ సాయి సోదరి వివాహానికి హాజరయ్యేందుకు గుంటూరు వెళ్లిన లావణ్య బట్టలు మార్చుకున్న సమయంలో మస్తాన్ సాయి వీడియో రికార్డ్ చేశాడని బాధితురాలు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ విధంగా మస్తాన్ సాయి వీడియోలు రికార్డ్ చేసేవాడని తన ప్రియుడైనటువంటి సినీ నటుడు రాజ్ తరుణ్ కు కూడా లావణ్య తెలియజేసింది. గతంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కూడా మస్తాన్ సాయి పైన కేసు నమోదైంది. లావణ్యను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష మస్తాన్ సాయి కుట్ర కూడా పన్నినట్లు ఆమె చెబుతుంది. దీనికి సంబంధించి వారిద్దరూ మొబైల్ ద్వారా మాట్లాడుకున్న మాటలకు సంబంధించినటువంటి ఆడియో క్లిప్ను కూడా నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతలను ట్రాప్ చేసి నగ్నంగా వీడియో కాల్స్ రికార్డింగ్ చేయడం, ఆ తర్వాత అవే వీడియోలతో బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకోవడం, ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మళ్ళీ రికార్డ్ చేసి లోబర్చుకోవడం, పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు. ఇది నార్సింగ్ పోలీసులకు చిక్కిన మస్తాన్ సాయి చీకటి భాగోతం. వీడియోలు తీస్తుంటాడు, అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు, హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు. దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేశాను. మస్తాన్ పైన కేసు ఫైల్ చేశానండి. స్టార్టింగ్ నుంచి నేను చెప్పినప్పటికీ ఎవిడెన్సెస్ లేవు నా దగ్గర. ఎవిడెన్సెస్ కోసం నేను వెయిట్ చేయడం జరిగింది. పోలీసులు వాళ్ళకి అందజేయడం జరిగింది. గుంటూరు జిల్లా నల్లచెరువు ప్రాంతానికి చెందిన మస్తాన్ సాయి బీటెక్ చదివేటప్పుడే తప్పుదారి పట్టాడు. గతంలో ఇతడు డ్రగ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఇతని తండ్రి రామ్మోహన్ రావు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. మస్తాన్ సాయి షార్ట్ ఫిల్మ్ లో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిల్ని ట్రాప్ చేసి వారితో సన్నిహితంగా మెలుగుతూ ఎక్కువగా స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ లో వీడియో కాల్ మాట్లాడేవాడు. ఈ వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేసేవాడు. ఆ విధంగా అమ్మాయిలను గదికి పిలిపించుకొని గదిలో ఇన్స్టాల్ చేయించిన 2 సీసీ కెమెరాలతో రికార్డ్ చేసేవాడు. ఈ దృశ్యాల్ని 1 TB ఉన్న హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసుకున్నాడు. ఇందులో 80కి పైగా నగ్న వీడియో కాల్స్, ఇతర దృశ్యాలు, యువతుల ఫోటోలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి సెక్స్ సైకోని ఏం చేయాలి? ఇలాంటి వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు కదా. ఆడపిల్లల తల్లిదండ్రులు గజగజ వణికిపోయే ఘటన ఇది. ఒక్కడు 100 మంది అమ్మాయిలను చెరబట్టాడు. ప్రేమ పేరుతో కొంతమందిని, డ్రగ్స్ కి అడిక్ట్ చేసి మరికొంతమందిని, డబ్బుల ఆశ చూపించి ఇంకొంతమందిని లోబర్చుకున్నాడు. నమ్మి వచ్చిన అమ్మాయిలతో సెక్స్ చేస్తూ బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరాలతో షూట్ చేశాడు. ఇంకొంతమంది అమ్మాయిలను వీడియో కాల్ చేసి అమ్మాయిలతో లైవ్ సెక్స్ చేసి వీడియో రికార్డ్ చేసి అన్ని వీడియోలు హార్డ్ డిస్క్లో సేవ్ చేశాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100లాది మంది అమ్మాయిలు. ఎలా ట్రాప్ చేస్తాడో తెలియదు. ఆ అమ్మాయిలు ఎలా లొంగుతారో కూడా తెలియదు. వాళ్ళని సెక్స్కి ఎలా ఒప్పిస్తాడో తెలియదు. రికార్డ్ చేసిన వీడియోలు చూపించి ఆ అమ్మాయిలను వేధిస్తాడు. అవసరమైతే ఆ వీడియోలు పోర్న్ సైట్స్కి అమ్మేస్తాడు. ఇదంతా మస్తాన్ సాయి సైకోయిజానికి ఉదాహరణ మాత్రమే. గుంటూరుకు చెందిన మస్తాన్ సాయి గతంలో హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో తెర మీదికి వచ్చాడు. అంతకు ముందు వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ అమ్మిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత గుంటూరు సుబాని హోటల్ యజమాని కొడుకులకు డ్రగ్స్ అమ్ముతూ మరోసారి అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు లావణ్య పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అయినా మారలేదు. ఇలా జైలుకు వెళ్ళి అలా బయటకు వచ్చేసాడు. అసలు ఇలాంటి ఉన్మాదులకి బెయిల్ ఎలా దొరుకుతుందో అర్థం కావడం లేదు.
మొన్న మరోసారి నార్సింగి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ను లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేసి పోలీసులకు దొరికిపోయాడు. నిజానికి ఆ హార్డ్ డిస్క్లో తన వీడియోలు డిలీట్ చేయడానికి లావణ్య అతని నుంచి ఆ హార్డ్ డిస్క్ తీసుకుంది. అలా డిలీట్ చేసే క్రమంలో అందులో వందలాది మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు చూసి ఆ హార్డ్ డిస్క్ని పోలీసులకు అప్పగించింది. దీంతో అతని అసలు వ్యవహారం బయటపడింది. నిజానికి ఆ వీడియోలో అమ్మాయిలంతా కూడా వాళ్ళ సంపూర్ణ అంగీకారంతోనే సెక్స్ చేస్తున్నారు, న్యూడ్ వీడియో కాల్స్లో సహకరిస్తున్నారని కొన్ని న్యూస్ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. కానీ వారికి అతను ఆ వీడియోని రికార్డ్ చేస్తున్నాడని తెలియదు. అతను తన దగ్గర ఆ న్యూడ్ వీడియోలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఆ అమ్మాయిలు నరకం అనుభవిస్తున్నారు. ఆ వీడియోలతో పాటు ఆ అమ్మాయిలతో మాట్లాడిన కాల్స్ని సైతం రికార్డ్ చేసి హార్డ్ డిస్క్లో స్టోర్ చేశాడు. ఆ వీడియోలో అమ్మాయిలు చాలా దీనంగా వేడుకుంటూ తమ వీడియోలు బయట పెట్టొద్దని ఏడుస్తూ బతిమాలుకుంటున్నారు. వారితో ఆ రాక్షసులు మాట్లాడుతున్న విధానం వింటే వీడి మానవ పుట్టికే పుట్టాడా అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ అమ్మాయిల తప్పు కూడా ఉంది కదా అనుకోవచ్చు. అవును, ఖచ్చితంగా ఉంది. అతని మాటలకు పడిపోయి డ్రగ్స్కి అలవాటు పడి డబ్బులకు లొంగిపోయి ఇలా చాలా కారణాలతో వాళ్ళు ఆ కామపిశాచికి లొంగిపోతున్నారు. కాదు, అతన్ని నమ్ముతున్నారు. ఓ అమ్మాయిలు జాగ్రత్త, మస్తాన్ సాయి లాంటి సైకోలు అడుగడుగున ఉన్నారు. జాగ్రత్త, ఇలాంటి మాయగాల వలలో పడితే మీ జీవితం హార్డ్ డిస్క్లో బందీ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏడ్చినా కన్నీటి వరద పాటించిన ప్రయోజనం మాత్రం ఉండదు. అయితే పోలీసులు అరెస్ట్ చేశాక మస్తాన్ సాయి మీడియాతో మాట్లాడుతూ ఆ వీడియోలన్నీ కూడా నా భార్య, నా ప్రియురాలివి, వాళ్ళ అంగీకారంతోనే ఆ వీడియోలు రికార్డ్ చేశాను అంటున్నాడు. నిజంగా అతని భార్య అయితే మాత్రం అలా వీడియోలు తీయడానికి ఒప్పుకుంటుందా? ఎటు వెళ్తుంది సమాజం? ఇలాంటి సైకోలకి ఈ సమాజంలో బతికే అర్హత ఉందంటారా? చట్టాల్లోని లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి వాళ్ళు బయటికి వస్తున్నారు. మళ్ళీ కొత్త ప్లాన్తో మళ్ళీ వేరే అమ్మాయిలను వల్లో వేసుకొని వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. కాబట్టి అమ్మాయిలారా జాగ్రత్త. ఇంకెప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాల్లో దయచేసి అడుగుతున్నా ప్లీజ్ ఒక్కసారికి. థ్యాంక్ యూ. ఎల్లవేళలా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కాపాడుకోలేరు. అలాగే ఇలాంటి సైకోలని మన చట్టాలు కూడా ఏమి చేయలేవు. ఈ సొసైటీలో కొంతమంది ఇలాంటి కామాందోళని కవచాలుగా నిలబడి కాపాడుకుంటారు. ఇలాంటప్పుడు మార్పు రావాల్సింది ఆడపిల్లల్లోనే. కాస్తంత అప్రమత్తత, కొద్దిగా మెచ్యూర్డ్గా ఆలోచించడం, ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని స్థితిలో ఇవాళ ఆడపిల్లలైతే లేరు కదా. అన్నీ వాళ్ళకి తెలుసు. కానీ కొన్ని బలహీన క్షణాలు ఇలాంటి దుర్మార్గుల్ని నమ్ముతారు. పెళ్లి కాకముందే సెక్స్, న్యూడ్ వీడియో కాల్స్, ప్రేమించాడని మగాడిని నమ్మేసి వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం, ఇవే అమ్మాయిలు చేసే పెద్ద తప్పు. ఆ హార్డ్ డిస్క్లో అమ్మాయిలు ఏడుస్తూ మాట్లాడిన ఆడియో కాల్స్ నేను స్వయంగా విని ఒక ఆడపిల్ల తండ్రిగా నాకు భయమేసి ఇలాంటి సైకోల మధ్య ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాని స్థితిలో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి నేను మీ అందరితో చెప్పేది ఏమిటంటే ఆడపిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఫేమస్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో పడి ఎవరిని పడితే వారిని నమ్మి మీ జీవితాలను పాడు చేసుకోకండి. కష్టపడకుండా షార్ట్ కట్లో ఏది రాదు. ఏది సాధించాలి అన్నా కష్టపడి సాధించాలి. అంతేగాని ఎవరో ఏదో చేస్తారు, త్వరగా సెటిల్ అవ్వచ్చు అని తప్పుదారి తొక్కితే లాభం జరుగుతుంది వాళ్లకు కానీ మీకు కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులారా మీ పిల్లలను ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో జాగ్రత్తగా మోరల్ వాల్యూస్తో పెంచండి. సోషల్ మీడియాలో నేడు ఏం చూద్దాం అన్న నగ్న వీడియోల రూపంలో ప్రతిదీ దర్శనమిస్తుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల గురించి ఏమనుకుంటారో తెలుసా? మా పిల్లలు చాలా మంచి వాళ్ళండి, అలాంటి వారు కాదని అంటారు. అవును, మీ పిల్లలు, మన పిల్లలు చాలా మంచి వాళ్ళే. కానీ నేటి సోషల్ మీడియా డిజిటల్ యుగంలో వాళ్ళు చెడిపోతున్నారు. ఈరోజు మొబైల్ ఫోన్ గురించి, అందులో ఉండే ఆప్షన్స్ గురించి, ఇంటర్నెట్ గురించి పిల్లలకు తెలిసినంతగా తల్లిదండ్రులకు తెలియదు. ఈరోజు మీ పిల్లల వద్ద ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉందంటే ఒక విష సర్పం వారి చేతుల్లో ఉన్న దానితో సమానం. అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. కాబట్టి ఆ మొబైల్ ఫోన్ యొక్క దుష్పరిణామాల నుండి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. లేదంటే వారు ఏ విధంగానైతే ఈరోజు మనం మీడియాలో చూస్తున్నామో అలా ఏదో ఒకరోజు బలయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వారిని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి పేరెంట్స్ పై ఉంది. లేదంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది? అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం కూడా జరిగిపోతుంది. ఆ తర్వాత మా పిల్లలు ఇలాంటి వారు కాదని మీడియా ముందుకు వచ్చి చెప్పేస్తే లోకం నమ్ముతుందా? కాబట్టి అమ్మాయిలు ఉన్నటువంటి పేరెంట్స్ జాగ్రత్తగా వాళ్లకు నైతిక విలువలతో పాటు సాంప్రదాయబద్ధంగా మంచి విషయాలు చెబుతూ మంచి పద్ధతులు నేర్పిస్తూ వాళ్ళని పెంచాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది.
కాబట్టి స్కూల్, కాలేజ్, హాస్టల్లో ఉండేటటువంటి అమ్మాయిలారా, ఓ చదువుకునేటటువంటి యువతుల్లారా, మీరు జాగ్రత్త. ఎవరినో నమ్మి మీ పూర్తి జీవితాన్ని నాశనం చేసుకోకండి. ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఇలాంటి న్యూస్ని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా అమ్మాయిల్లో మార్పు రావట్లేదు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతున్నాయంటే అమ్మాయిలు ఎవరిని నమ్ముతున్నారు, ఎలా జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు, ఈ విషయాలు చూసి కూడా మనలో మార్పు రావట్లేదంటే మిమ్మల్ని నమ్మి ఎంతో కష్టపడి మీ చదువు కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి మీ తల్లిదండ్రుల గుండె కోతకు మీరు కారణం అవ్వకండి. ఇకనైనా మారండి. ఇలాంటి మస్తాన్ సాయిలు మన చుట్టుప్రక్కల ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మి మీ జీవితానికి పులి స్టాప్ పెట్టుకోకండి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.